సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లారు. ఉగాది పండుగ సందర్భంగా గవర్నర్ ని కలిశారు. మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లారు. ఉగాది పండుగ సందర్భంగా గవర్నర్ ను కలిశారు. తెలంగాణ సీఎం మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లారు. ఉగాది పండుగ సందర్భంగా గవర్నర్ ని కలిశారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, సుమా, కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు రాజ్భవన్ చేరుకున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్కు శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం ఉంది. ఆ తర్వాత కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉంటుందన్న ఒక ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో 3వ తేదీన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైతే దీనికి సంబంధించిన సమాచారం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్కు ఇచ్చే అవకాశం ఉంటుంది. గవర్నర్ ప్రధానంగా భేటీ కావడానికి కేబినెట్ విస్తరణే ఒక ప్రధాన కారణమన్న ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాజ్భవన్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ముఖ్యమంత్రి భేటీ సందర్భంగా ఎలాంటి చర్చలు జరుగుతాయన్నది ఒక ఉత్కంఠ మాత్రం రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. మరో విషయం ఏమిటంటే నిన్న రాజ్భవన్లో ఉగాది పండుగ నిర్వహించిన సందర్భంగా కూడా రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రులు ఎవరు కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్కు వచ్చారన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే ప్రధానంగా కేబినెట్ విస్తరణపైనే చర్చ జరిగే అవకాశం ఉంటుందని సమాచారం. గత కొద్ది రోజులుగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో జరుగుతుందన్న ఒక చర్చ జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఢిల్లీ పెద్దలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 4 లేదా 5 మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఈ నెల 3వ తేదీనే ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ముహూర్తం ఖరారైందన్న ఒక చర్చ జరుగుతుంది. ఈ గవర్నర్తో భేటీ అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుమా, శ్రీకాంత్, సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు ఎవరెవరు వెళ్లారు గవర్నర్ దగ్గరికి? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, మరికొంతమంది నేతలు కూడా గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా అంటే ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తర్వాత కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంటుంది. కేబినెట్ విస్తరణకు తీసుకోవాల్సిన ఏర్పాట్లు అంటే కేబినెట్ విస్తరణ చేస్తే ఎవరెవరు కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకుంటారన్న జాబితా కూడా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్కు అందించే అవకాశం ఉంటుంది. అంటే కేబినెట్ విస్తరణ చేసేందుకే ఈ భేటీ అయితే మాత్రం ఖచ్చితంగా గవర్నర్కు ఈ సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. సుమా, కేబినెట్ విస్తరణ ఎప్పుడుండే అవకాశం ఉండొచ్చు శ్రీకాంత్? అంటే 30వ తేదీ 3వ తేదీ అన్న ఒక ప్రచారం గత కొద్ది రోజులుగా జోరుగా సాగింది. ఉగాది సందర్భంగా కేబినెట్ విస్తరణ ఉంటుందనుకున్నా ఉగాదికి ఈ రోజు కేబినెట్ విస్తరణ జరగలేదు కాబట్టి 3వ తేదీన ఉంటుందని ఒక ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. ఏప్రిల్ 3వ తేదీన కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంటుందన్న ఒక చర్చ రాజకీయ వర్గాల్లో గత కొద్ది రోజులుగా జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి గవర్నర్తో భేటీ కావడం దీనికి బలాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన పథకాన్ని కూడా ప్రారంభిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన వివరాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్కు తెలియజేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కేబినెట్ విస్తరణపైనే ఈ భేటీ ఉండొచ్చు అన్న ఒక చర్చ మాత్రం నేతల్లో వినిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.